హాయ్ అందరికీ నమస్కారం. సీన్ అండ్ ఒపీనియన్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మరోసారి మీ ముందరికి వచ్చేసా ఒక కొత్త మూవీతో, ధురంధర్ 2. సో మీరు ఒకవేళ ఈ ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అవి ఎప్పుడు మనకి పబ్లిక్ వర్డ్ ఆఫ్ మౌత్ ఇంపార్టెంట్, సినిమాకైనా ఛానల్కైనా. ధురంధర్ 2. ధురంధర్ అని చాలా మంది చూసుంటారు మీలో. ధురంధర్ 1లో గొప్పదనం ఏంటంటే ప్రతి సినిమాకి నెగిటివ్ పిఆర్ క్యాంపెయిన్ రన్ అవుద్ది, ఏ సినిమాకైనా సరే ప్రజెంట్ ఉన్న కాలంలో. కానీ ఈ సినిమా ధురంధర్ పార్ట్ 1 గొప్పదనం ఏంటంటే ఆ సినిమా ఎంత బాగుందంటే చాలా క్విక్గా నెగిటివ్ పిఆర్ దానికంటే అదే డిసపియర్ అయిపోయింది కంప్లీట్ గా. అది ఆ కాన్సెప్ట్ కొన్న గొప్పదనం, ఆ సినిమాకున్న ఎమోషన్, జనాలతో ఉన్న కనెక్ట్ అలాంటిది. ధురంధర్ 2 వచ్చేసి ఇంకా మిమ్మల్ని ఎమోషనల్గా బాగా డీప్గా తీసుకెళ్తారు. డీప్ లేయర్స్ ఆఫ్ ఎమోషన్స్ని డిగ్ చేస్తారు, మనుషుల్లో బాగా కనెక్ట్ అవుతాం. జస్కిరత్ సింగ్తో బాగా కనెక్ట్ అవుతాం. ఇందులో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్స్ మీద ప్రాపర్ ఫోకస్ ఉంటుంది. సో మీలో ఎవరైనా గేమ్ ఆఫ్ థ్రోన్స్ చూసుంటే అందులో ఎమిలియా క్లార్క్ క్యారెక్టర్ ఉంటుంది. సో ఆమెకి టైటిల్స్ ఉంటాయి. ఒక క్వీన్ కాబట్టి మదర్ ఆఫ్ ద డ్రాగన్స్, క్వీన్ ఆఫ్ ద యాండిల్స్, క్వీన్ ఆఫ్ ద 7 కింగ్డమ్స్ అని ఇలా ఏదో పెద్ద పారాగ్రాఫ్లో ఉంటుంది. ఆ తర్వాత ఆమె పేరు చెప్తారు లాస్ట్లో. అలాగే ఈ సినిమాలో కూడా రణ్వీర్ సింగ్కి సినిమా ఎండ్కి వచ్చే కొద్దీ నెంబర్ ఆఫ్ టైటిల్స్ వస్తాయి. లైక్ కింగ్ ఆఫ్ లయరీ, షేరో బలోచ్, రాత్ ఆఫ్ గాడ్, ఇంకా బబ్బర్ షేర్ అని అజిత్ సానియల్ ప్రేమగా పిలుచుకుంటారు. టెక్నికాలిటీస్ గురించి వచ్చేసరికి మనకి మెయిన్ ఇంపార్టెంట్ మ్యూజిక్, సినిమాటోగ్రఫీ, డైరెక్టర్, ఎడిటర్, విఎఫ్ఎక్స్. ఇది బాగా సెట్ ఇవి బాగా ఇంపార్టెంట్. నేను ఆల్రెడీ పార్ట్ 1 వీడియోలో చెప్పాను, మీకు కావాల్సే సైడ్న లింక్ వస్తుంది, క్లిక్ చేసి చూడండి. ఫస్ట్ పార్ట్కి మ్యూజిక్ శాశ్వత్ సత్యదేవ్ అదరగొట్టాడు. డైరెక్టర్ ఆదిత్యధర్, అండ్ రైటింగ్ అండ్ కన్విక్షన్కి హ్యాట్స్ ఆఫ్. అది ఇంకా డౌట్ లేదు అందులో, అసలు వేరే సెకండ్ ఒపీనియన్, సెకండ్ థాట్ లేదు దాని మీద. నెక్స్ట్ వచ్చి విఎఫ్ఎక్స్ వెరీ ఇంపార్టెంట్. ఈ సినిమాలో ఉన్నాయి ఫ్లాస్ ఉన్నాయి, అలాగో అన్ని 100% పర్ఫెక్ట్ ఉండవని తెలుసు కదా. సో ఆ ఫ్లాస్ అక్కడక్కడ 2% ఫ్లాస్ ఉంటాయి, 98% బాగుంది. కాబట్టి ఎక్సలెంట్ విఎఫ్ఎక్స్ అనే చెప్పాలి. ఎడిటింగ్ కూడా, సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. టెక్నికలీ స్ట్రాంగ్ అండ్ వెరీ బ్రిలియంట్ అనమాట ఈ మూవీ. ఇంకో ఆస్పెక్ట్ మనం ప్రాపర్గా అసలు ఈ సినిమా దేని చుట్టూ తిరిగితే యాక్షన్. అసలు యాక్షన్ సీక్వెన్సెస్ ఉంటాయి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. యాక్షన్ కంపోజిషన్ అవ్వండి, రియాలిటీకి ఎంత దగ్గరగా ఉంటుంది అనే పర్సంటేజ్ వేసుకున్నా సరే చాలా రియలిస్టిక్గా ఉంటుంది. ఏదో ఓవర్ ఎగ్జాగరేషన్ ఉండదు, ఏదో కొడితే ఎలా ఎగిరిపోవాలి లేదు, కొడితే అక్కడే ఉంటాడు. కానీ వాడి పెయిన్, వాడి బ్లడ్, ఆ ఎక్స్ప్రెషన్ చాలా బాగా పలికిస్తారు. సో అక్కడ మనం మేకప్ డిపార్ట్మెంట్ కూడా చాలా క్రెడిట్స్ ఇవ్వాలి. సో సెట్ పీసెస్ అండ్ యాక్షన్ కొరియోగ్రఫీ, మేకప్, ఈ డిపార్ట్మెంట్ కూడా ఎక్సెల్ అయ్యాయి కాబట్టి ఆ అవుట్పుట్ కూడా చాలా బాగుంటుంది మనకి స్క్రీన్ మీద. ఓవర్ టైమ్ ఇండియన్ ఇండస్ట్రీలో బెంచ్ మార్క్ మూవీస్ ఉంటాయి. ముగలే ఆజం అవనివ్వండి, షోలే అవనివ్వండి, దిల్వాలే దునియా లే జాయేంగే అవనివ్వండి, నెక్స్ట్ బాహుబలి 2 అవనివ్వండి. ఇదే కేటగిరీలో ప్రతి సినిమా ఒక బెంచ్ మార్క్, ఒక మైల్ స్టోన్, ఒక ప్రాపర్ సిగ్నిఫికెన్స్ ఉంది ఎవ్రీ మూవీకి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద జానర్. సో ఈ ధురంధర్ మూవీ ఆ లిస్ట్ లోకి న్యూ ఎడిషన్. ఎందుకు ఈ సినిమా బెంచ్ మార్క్ అని నేను చెప్తున్నానంటే, ఈ సినిమాలో ఉన్న గొప్పదనం ఏంటంటే పార్ట్ 1 పార్ట్ 2 ఒకసారి డైరెక్ట్ చేస్తారు, బడ్జెట్ అంతా సెట్. దీనివల్ల ఏమవుతుందంటే పార్ట్ 2కి ఎక్స్ట్రా ఖర్చు, డిలే, టైం డిలే రెండు సేవ్ అవుతాయి. అంటే మనీ సేవ్, టైం సేవ్. ఓవరాల్గా చూసుకుంటే ఇది ఒక వెరీ హైలీ ఎఫిషియంట్ ప్రాజెక్ట్. ఇది అంటే ప్రొడ్యూసర్ అంత హ్యాపీ అవడం ఉండడు. సో ఇలాంటి ఒక బ్రిలియంట్ బ్రెయిన్ ఉన్న ఆదిత్యధర్ని మీరు ఎంత మెచ్చుకున్నా తప్పులేదు. ఒక న్యూ పాత్ ఇచ్చాడు మొత్తం ఇండియన్ ఇండస్ట్రీకి. మీరు చెప్పొచ్చు పుష్ప 2 కూడా చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది, దంగల్ కూడా చాలా ఎక్కువ కలెక్ట్ చేసింది, హైయెస్ట్ కదా. కలెక్షన్ నేను కలెక్షన్ గురించి చెప్పట్లేదు, ఒక మూవీ యొక్క ఇంపాక్ట్ చెప్తున్నాను. బాహుబలి వాడు 2 తీయడం వల్లే అది పాన్ ఇండియాలో క్లిక్ అవడం వల్లే మనకి చాలా సినిమాలు వచ్చాయి పాన్ ఇండియా లెవెల్లో. తర్వాత రిలీజ్ అయిన తర్వాత ఆర్ఆర్ఆర్కి వచ్చాయి, కేజీఎఫ్కి కలెక్షన్స్ వచ్చాయి, పుష్పకి కలెక్షన్స్ వచ్చాయి పార్ట్స్కి. కానీ అవి మైల్ స్టోన్స్ కాదు. వాటిల్లో అవి మనకి ఎంత ఇంపాక్ట్ చేసే ఇండస్ట్రీని అనేది ఇంపార్టెంట్. అది వాళ్ళల్లో ఏ మూవీలో ఉండదు. ఖచ్చితంగా ధురంధర్ బెంచ్ మార్క్ సెట్ చేసింది, అది సూన్ రిఫ్లెక్ట్ అవుద్ది. నేను బల్ల లేదు, సోఫా ఉంది,
గుద్దితే ఇంపాక్ట్ ఉండదు, సోఫా మెత్తగా ఉంటుంది, అందుకని చెప్పి నేను గుద్దట్లేదు, కానీ అది నా పాయింట్. ఫైనలీ ధురంధర్ 2 మూవీ చూడడం అయింది. ఆ లెవెల్ హైప్డ్ ఉన్న మూవీని కంప్లీట్గా సాటిస్ఫై చేయడం అనేది అసలు మామూలు విషయం కాదు. 5కి 5 మూవీ విత్ ఇన్ 1 వీక్లో నేను 5కి 5 మూవీస్ చూసానంటే ఎప్పటికీ నమ్మలేకపోతున్నాను. సో మీరు మొన్న చెప్పిన మలయాళం థ్రిల్లర్ కావస్తే పైన లింక్ ఇస్తాను చూడండి, అదొకటి. ఇప్పుడు ధురంధర్ 2 ఒకటి. ఎక్సలెంట్ మూవీస్, అసలు మీరు ఖచ్చితంగా చూడాలి, అస్సలు మిస్ అవ్వద్దు. 4 అవర్స్ ఉంటుంది, అస్సలు మిస్ అవ్వద్దు. బెంచ్ మార్క్ ఇది ఒక టార్చ్ బేరర్ ఈ మూవీ. ఇలాంటి మూవీస్ ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఎక్స్ట్రీమ్ వైలెన్స్ ఉంది, అది గుర్తుపెట్టుకోండి. నేను మీకు ఎటువంటి స్పాయిలర్స్ ఇవ్వలేదు. అద్భుతమైన సినిమా ఉంది లోపల, చూడండి, ఎంజాయ్ చేయండి. మూవీని ఎవరికి పాడు చేయొద్దు. మీరు మీ ఫ్యామిలీతో హ్యాపీగా ఉగాది జరుపుకోండి. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీ న్యూ ఇయర్ అందరికీ చాలా బాగుండాలి. మీ మీ మనసుకి చాలా ఆహ్లాదంగా ఉండాలి. మీకు టైం అంతా బాగా కలిసి రావాలి. అండ్ మీరు ధనం అది అంతా మంచిగా ఉండాలి. ఏది ఎక్కువ ఉండకూడదు, ఏది తక్కువ ఉండకూడదు. ప్రాపర్గా ఏది ఏ లిమిట్లో ఉండాలో అలా ఉండాలి. మీ ఉగాది బాగా ఎంజాయ్ చేయండి, పచ్చడి తినండి, హ్యాపీగా ఫ్యామిలీతో మంచిగా జాలీగా ఉండండి. నెక్స్ట్ మూవీకి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్, టేక్ కేర్.